వాటర్ కన్జర్వేషన్లో నా కింద నేను కట్టుకోవడానికి ఇదేంటంటే చాలా పాత బిల్డింగ్ కాబట్టి నాకు ఆ అవకాశం అప్పట్లో లేదు. అయినప్పటికీ నేను ఎట్లా కన్జర్వ్ చేశానో మీకు ఈ విధంగా మీకు చూపిస్తాను రండి. ఓకేనా? వచ్చేసింది మీ సబ్జెక్టు? చెప్పాను కదా, ఇది ఇక్కడ చెప్పాను కదా, మళ్ళీ చెప్పనా? రైట్. ఇది ఏదైతే ఇందులో పడ్డ నీరు, ఎక్సెస్ నీరు ఏదైతే ఇక్కడ ఉందో దీని నుంచి డ్రైన్ ద్వారాగా ఈ విధంగా ఇలా కిందకి వెళ్తుంది. ఈ పైపులన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత జాయింట్ అవుతాయి. ఇవి 2 సెక్షన్ల కింద విడగొట్టాను దీన్ని. మొదటి సెక్షన్లో ఇక్కడ ఉండే 1, 2, 3, 4, 5 పైపుల యొక్క నీరు ఈ విధంగా కిందకి వెళ్తుంది ఇక్కడి నుంచి. అలాగే ఈ ట్యాంకులో పడ్డ నీరు ఎక్సెస్ వాటర్ కూడా అలా కిందకి వెళ్ళిపోయేటట్టు దీంట్లో పెట్టాను. అలాగే ఇటువైపు ఉన్నటువంటి 5 పైపులు ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ వాటర్ ఇలాగా నేను అక్కడ ఈ కిందకి వెళ్ళేటట్టు ఇక్కడ ఏర్పాటు చేశాను. అక్కడి నుంచి ఆ కింద నుంచి మీకు ఇలా కిందకి ఆ పీవీసీ పైపు 1.5 ఇంచ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్టర్లు ఉన్నాయి. కింద ఆ గ్రౌండ్లో ఫిల్టర్లు ఉన్నాయి. ఆ ఫిల్టర్ ఉంది చూసారా, బయోమీడియా, అక్కడ బ్యాక్టీరియల్ ప్రాసెస్ జరుగుతుంది. ఏదైతే అమోనియా లెవెల్ ఫిష్ ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో, ఫిష్ వదిలిన మలమూత్రాల వల్ల అమోనియా పెరుగుతుంది. దానివల్ల నైట్రైట్ విష పదార్థం కింద మారుతుంది. ఆ నైట్రైట్ కింద మార్చేటటువంటి బ్యాక్టీరియల్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. దాని కింద ఏదైతే యాక్టివేటెడ్ కార్బన్ ఉంది, యాక్టివేటెడ్ కార్బన్ ఫిష్ వాటర్ ఏదైతే స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడి నుంచి యువతల ఉన్న దాంట్లోకి పడతాయి. ఆ వాటరు ఇక్కడ ఫిల్టర్ అయ్యి కింద ట్యాంకులో పడుతుంది. ఆ ఫిల్టర్ అయిన వాటర్ కింద ట్యాంకులో పడుతుంది. ఆ ట్యాంకులో నుంచి ఇటు మొక్కలకి ఇటు చేపల ట్యాంకులకి కూడా మనం ఇక్కడ ఉండేటటువంటి మోటార్లు 2 ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల నుంచి పైకి లిఫ్ట్ చేస్తాము. అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే మోటార్లు ఉన్నాయో ఆ మోటార్ల నుంచి ఓకే ఆ ట్యాంకులో నుంచి వచ్చే నీరు ఒక మోటార్ ద్వారాగా డ్రిప్కి వెళ్తుంది. ఆ చివరి మోటార్ ద్వారాగా ఇటు రండి. ఆ చివరి మోటార్ ద్వారాగా ఇక్కడ ఫిల్టర్ ఉంది. ఆ చివరి మోటార్ ద్వారాగా ఈ ఫిల్టర్లోకి వచ్చి ఈ ఫిల్టర్ అయిన వాటర్ ఈ పైపుల ద్వారాగా ఇలా డ్రిప్కి వెళ్తుంది. ప్రతి మొక్కకి ఇలాగా డ్రిప్ ఏదైతే ఉందో ఆ డ్రిప్కి వెళ్తుంది. అలాగే ప్రతి మొక్కకి డ్రిప్ వెళ్తుంది. అలాగే ఇంకో అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇంకొక మోటారు ఆ కింద ట్యాంకులోంచి వచ్చే వాటరు ఇలాగా పైకి వెళ్ళి పైన ఈ ట్యాంకులలో పడుతుంది. ఈ ట్యాంకులలో పడి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రీసైకిల్ అవుతుంది. ఇక్కడ దీనికి